తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు. బాపట్ల జిల్లా చీరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు నియోజకవర్గ స్థాయి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కన్నా మనకు ఓటింగ్ శాతం ఎక్కువ, కానీ మనం అధికారంలోకి రాలేకపోయాం. చీరాల పట్టణంలో 33 వార్డులలో గెలిచిన కౌన్సిలర్లలో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారే ఎక్కువ. వారిలో నుండి 3 రోజుల క్రితం చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైనారు. రాబోయే రోజుల్లో మన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటినుంచే కృషి చేద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదో ఒక విధంగా ఆర్థికమైన లావాదేవీలు అతని మనందరికీ చేరవేశారు, కుటుంబాలందరికీ కూడా. కానీ దానికి మించి ఏదో చేస్తారని బాబు పెద్దలందరికీ మన చీరాల తెలియజేసుకుంటూ అట్లానే పట్టణ బాబు కూడా అభినందనలు తెలియజేస్తాను. కారణాల వల్ల కొంత ఇబ్బంది జరిగినప్పటికీ భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా వైఎస్ఆర్సీపీ బలోపేతం చేసుకుని ముందుకు వెళ్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా మేమందరం కూడా కలిసి ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని వెళ్ళాలని నిర్ణయించుకొని మహిళా తల్లులు కానివ్వండి, యువత కానివ్వండి, బడుగు బలైన వర్గాలు కానివ్వండి, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసుకుని ముందు సాగే క్రమంలో చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, శక్తి అన్నీ కూడా మాకు ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా క్షుణ్ణంగా అందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా సమస్య ఉన్నప్పుడు నా దృష్టిని తీసుకురండి. నా ముందు కృషిగా నేను ఎప్పుడు కూడా మీకు అండకుండా అని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాయకులందరూ కూడా ఉన్నాము, అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయడానికి గత ఈ 3.5 సంవత్సరం కార్యకర్తలకు మనం వెళ్ళామంటే తప్పకుండా మళ్ళీ మనం బలోపేతం చేసుకునే దిశగా మన పార్టీ ఉంటుందని చెప్పి సమాముఖంగా అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఓట్లో కూడా ఎవరున్నారు, ఎవరు పనిచేస్తున్నారు, ఇంతకుముందు ఉన్నారు, తర్వాత ఎవరు పార్టీ మారి వెళ్ళిపోయి ఉన్నారు, ఈరోజు మనం ఏం చేయాలా, ఆల్టర్నేటివ్ అనేది కూడా క్షుణ్ణంగా మనం బేస్ లెవెల్లో నుంచి పైకి రావాలా. గ్రామాల్లో కూడా కమిటీలు వేస్తున్నాను. ఈరోజు వేసే కమిటీలు కానివ్వండి, మన మున్సిపాలిటీలు వేసే కమిటీలు కానివ్వండి, ఇవి కూడా ఫైనల్గానే ఉంటాయి. తప్పకుండా భవిష్యత్తులో కూడా అవే మేము ముఖ్యంగా అన్నీ కూడా తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ కూడా వాటి మీద డిపెండ్ అవుతుందని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, చాలామంది మా కౌన్సిలర్లు అందరూ కూడా మొన్న మా నాయకుల్ని వీళ్ళందరూ కూడా కలిసినప్పుడు ఒకటే కొడతా ఉన్నారు, కౌన్సిల్లో మేమందరం కూడా 80% ఫైట్ చేయడానికి ఉన్నాం. ఈరోజు అధికార పక్షంలో లేవు. అధికార పక్షంలో 4 సంవత్సరాలు ఉన్నాక కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకొని బయటికి వెళ్ళాం కదా, ప్రతిపక్షంలోనే కూర్చోన్నాం. కాబట్టి మా కౌన్సిలర్లు అందరూ కూడా మున్సిపాలిటీ పరంగా ఏ సమస్య వచ్చినా సరే అందరూ కూడా కలిసికట్టుకు వెళ్ళే విధంగా, అందరూ కూడా కలిసికట్టుకు వెళ్ళి పనిచేసే విధంగా మనం కార్యాచరణ చేసుకొని ఒకరికొకరు సహకరించుకుంటూ ముందు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి సహకరించున్నారు. మన 1వ వార్డు నుంచి 33వ వార్డు వరకు కూడా ఎవరు ఎలా, ఏంటి, ఎంతమంది ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా అనేది కూడా ఇక మీద
మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.